నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ ఆన్ ముప్పేట పోరాటాలు. ఒక పక్క అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు మరొక పక్క. ఒక్కొక్కటిగా మోగుతున్న కార్మికుల సమ్మెల హారన్. అసలు ఏపీలో ఏం జరుగుతుంది అన్న చర్చ రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎందుకు ఎన్నికలప్పుడే సమ్మెలు చేస్తున్నారు? 4.5 ఏళ్లుగా ప్రభుత్వం పట్టించుకోలేదా? లేక తమ డిమాండ్లను నెరవేర్చుకోవడానికి ఇదే సరైన సమయం అని కార్మికులు, కార్మిక సంఘ నేతలు భావిస్తున్నారా? ఇప్పటికే అంగన్వాడీలు, పారిశుద్ధ్య కార్మికులు సమ్మె కొనసాగుతుంటే వారికి తోడు వాలంటీర్లు కూడా మాకు సమస్యలున్నాయి అంటూ సమ్మె బాట పట్టారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మున్సిపల్ కార్మికుల సమ్మెతో రోజువారీ తీసుకువెళ్లిన చెత్త పేరుకుపోతే వైరస్లు వ్యాప్తి చెంది మరింత వ్యాపించే అవకాశం ఉంది. అయినా కూడా ప్రభుత్వం ఇప్పటివరకు నోరు మెదపటం లేదని కార్మికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక జాబ్ చార్ట్ ప్రకారమే తమకు విధులు కేటాయించాలని వాలంటీర్లు డిమాండ్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారం వచ్చిన వెంటనే రాష్ట్రంలోని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చారని వారు చెప్తున్నారు. ఆ హామీ నిలబెట్టుకోవాలని వివిధ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఒక పక్క అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి, పార్లమెంట్ ఎన్నికలు ఇంకో పక్క ఉంటే ఒక్కొక్కటిగా కార్మికుల సమ్మె హారన్లు మోగుతున్నాయి. ఏపీలో ఏం జరుగుతుంది అన్న చర్చ రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోందనే చెప్పాలి. ఎందుకు ఎన్నికలప్పుడే సమ్మెలు చేస్తున్నారు? 4.5 సంవత్సరాలుగా ప్రభుత్వం పట్టించుకోలేదా? లేక వాళ్ళ డిమాండ్ నెరవేర్చుకోవడానికి ఇదే కరెక్ట్ టైం అని కార్మికులు, కార్మిక సంఘ నేతలు అనుకుంటున్నారా? ఇప్పటికే అంగన్వాడీలు, పారిశుద్ధ్య కార్మికులు సమ్మె కొనసాగిస్తుంటే వారికి తోడుగా వాలంటీర్లు కూడా సమస్యలున్నాయి అంటూ సమ్మె బాట పట్టారు. కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో మున్సిపల్ కార్మికుల సమ్మెతో రోజువారీ తీసుకువెళ్లే చెత్త పేరుకుపోతే వైరస్ వ్యాప్తి చెందుతుంది. సో చెత్త అక్కడే ఉండడం వల్ల ఇంకాస్త వ్యాపించే అవకాశాలున్నాయి. అయినా ప్రభుత్వం ఇప్పటివరకు నోరు మెదపటం లేదని కార్మికులు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక జాబ్ చార్ట్ ప్రకారమే తమకు విధులు కేటాయించాలని వాలంటీర్స్ డిమాండ్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారం వచ్చిన వెంటనే రాష్ట్రంలోని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చారని వారు అంటున్నారు. ఆ హామీ నిలబెట్టుకోవాలని వివిధ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి ముప్పేట దాడి ఏపీలో అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని ఏం చేయబోతోంది? ఇలాంటి టైంలోనే ఎందుకు గుర్తొస్తాయి? డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబశివరావు అడిగి తెలుసుకుందాం. అయితే సాంబశివరావు, ఒక పక్క అంగన్వాడీలు, వాలంటీర్లు, మున్సిపల్ కార్మికులు ముగ్గురు కూడా ముప్పేట దాడి చేస్తున్నారు ప్రభుత్వం మీద అని చెప్పుకోవచ్చు. ఒక పక్క వాళ్ళ డిమాండ్స్ నెరవేర్చాలంటున్నారు. అదే సమయంలో వాళ్ళకు ముందుగా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కొన్ని సంఘాల నేతలు కూడా చెప్తున్నారు. ఎలాంటి సమ్మెలు జరుగుతున్నాయి? ఇప్పుడే సమ్మె చేయడానికి కారణం ఏమై ఉండొచ్చు? సాంబశివరావు. థ్యాంక్ యూ మౌనిక. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలు ఆందోళన బాటపడ్డాయి. మొదటి నుంచి చూసుకుంటే అంగన్వాడీల సమ్మె ఈ రోజుకు 18వ రోజు చేరింది. 26,000 కనీస వేతనం, గ్రాట్యుటీ పెంచాలి, ఏదైతే యాప్లు పెట్టారో యాప్లు తొలగించాలి, మినీ అంగన్వాడీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలి, తదితర 12 డిమాండ్లతో వాళ్ళు సమ్మె చేస్తున్నారు. 3 సార్లు చర్చలు జరిగినాయి. మొదటిసారి అధికారుల బృందం, 2 సార్లు కూడా మంత్రి బొత్స సత్యనారాయణ, అదేవిధంగా స్త్రీ శిశు సంక్షేమ మంత్రి ఉషశ్రీ ఆధ్వర్యంలో చర్చలు జరిగినాయి. చర్చలు ఫెయిల్ అయినాయి. ప్రభుత్వం కరాఖండిగా చెప్పింది ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆర్థిక భారాన్ని మోసే పరిస్థితుల్లో లేము కాబట్టి మీరు సమ్మె విరమించారండి, తర్వాత చూస్తామని చెప్పడం జరిగింది. దాంతో వాళ్ళు రోడ్డు ఎక్కారు, రోజుకో కార్యక్రమం చేస్తున్నారు. ఎమ్మెల్యే మంత్రుల నివాసాలు నిన్న ముట్టడించడం జరిగింది. ఇవాళ పోషకాహార ఉద్యమం జరుగుతుంది. ఇది జరుగుతుండగానే సమగ్ర శిక్షా అభియాన్, ఇది వాస్తవానికి కేంద్ర ప్రభుత్వ నిధులతో నడుస్తున్న సంస్థ. దీనికి సంబంధించి కంప్యూటర్ ఆపరేటర్లు, సిఆర్పీలు, మెసెంజర్లు ఇలా 6 రకాల ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళ సమ్మె కూడా 10వ రోజు చేరింది.
వాళ్ళు కూడా జీతాలు పెంచాలి, ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లించాలి, ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేయాలని వాళ్ళు సమ్మె చేస్తున్నారు. దీంతో పాటుగా 36 గంటల పాటు నిరాహార దీక్షలు చేసిన ఆశా వర్కర్లు నేడో రేపో సమ్మెకు సిద్దమవుతున్నారు. మరోపక్క పారిశుద్ధ్య కార్మికుల సమ్మె జరుగుతోంది. పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించి సమ్మె విషయంలో ప్రభుత్వం అత్యంత తెలివిగా వ్యవహరించి వీళ్ళని 2 రకాలుగా విడదీసిందని చెప్పొచ్చు. సిఐటియు ఆధ్వర్యంలో సమ్మె కొనసాగుతోంది. ఏఐటీసీ కార్మిక సంఘం ఏదైతే ఉందో వాళ్ళు జనవరి 6వ తేదీ అంటే ప్రభుత్వం 10 రోజులు టైం అడిగింది కాబట్టి 10 రోజులు టైం ఇచ్చి జనవరి 6 తర్వాత వస్తామని వాళ్ళు సమ్మె విరమించారు. సిఐటియు కార్మిక సంఘం మాత్రం సమ్మె కొనసాగిస్తోంది. ఇది ఇలా ఉంటే మరోపక్క వాలంటీర్లు కూడా 2 రోజుల నుంచి సమ్మెకు దిగారు. ఆశా వర్కర్లు నేడో రేపో సమ్మెకు వస్తున్నారు. అదేవిధంగా ఉపాధ్యాయులు ఇప్పటికే ప్రభుత్వంపై కత్తికెట్టున్నారు. ప్రతి ఒక్కరు కూడా మీరు అడిగినట్టుగా ఈ సమయంలో సమ్మె చేయడానికి కూడా ప్రధాన కారణం గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళని కేసులు పెట్టడం, హౌస్ అరెస్ట్ చేయడం, లేదంటే సిఐడితో కేసులు పెట్టించే సంఘటనలు జరిగినాయి కాబట్టి ఇంతకాలం భయపడి ఉన్నారు. కేవలం 3 నెలల సమయం ఉంది, ఎన్నికలు కూడా అది అమల్లోకి వచ్చే సమయం. దీనికి తోడు ఇప్పటికే అధికారులు పూర్తిగా ఎన్నికల కమిషన్ పరిధిలోకి వెళ్లిపోయారు. ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బదిలీలు జరుగుతున్నాయి. ఎస్ఐ, తహసీల్దార్, ఎండీఓ నుంచి కలెక్టర్ల దాకా బదిలీలు జరుగుతున్న నేపథ్యంలో 3 నెలల సమయం ఉంది కాబట్టి ఈ సమయంలో ఖచ్చితంగా జగన్ మా మాట వింటాడు, ఇదే అదును అని చెప్పి వాళ్ళంతా సమ్మెకు దిగారు. మరోపక్క డిఆర్డీఏలో గతంలో చంద్రబాబు ఉన్నప్పుడు చంద్రన్న పెళ్లి కానుకనే స్కీమ్ పెట్టారు. దాన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జగనన్న పెళ్లి కానుక కింద మార్చింది. కానీ ఎలాంటి పెళ్లి కానుకలు రావట్లేదు. ఇలా నేపథ్యంలో కళ్యాణ మిత్రులుగా పనిచేసేవారు వాళ్ళంతా కూడా సమ్మెబాట పడ్డ ఇంటికి వెళ్లిపోయిన పరిస్థితి. వాళ్ళు ఈ రోజు పవన్ కళ్యాణ్ కలిసేందుకు కాకినాడ రావడం జరిగింది. ఈ నేపథ్యాన్ని పురస్కరిస్తే ఇప్పటికే ఉపాధ్యాయులు ఆందోళన బాట పడ్డారు. వాళ్ళు సమ్మె చేయడం జరిగింది. ఉపాధ్యాయులు అదేవిధంగా మధ్యాహ్న భోజన కార్మికులు కూడా పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల నేపథ్యంలో కేజీ కందిపప్పు 210 రూపాయలు అయితే దొండకాయలు, బెండకాయలు కేజీ 100 రూపాయలు. మీరు ఇస్తున్న డబ్బులు సరిపోవట్లేదు, డబ్బులు పెంచాలని ఇవన్నీ కూడా ఏవైతే సంఘాలు ఉన్నాయో సిఐటియు లేదా ఏఐటీయూసీ వామపక్ష సంఘాలు కాబట్టి వాళ్ళంతా ఆందోళన చేస్తున్నారు. ఈ సమయంలో అయితే ఖచ్చితంగా ముఖ్యమంత్రి దిగొస్తాడు. ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు మారుతున్నాయి. ఎమ్మెల్యేలు సీట్లు మారుస్తున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వలేదని చెప్తున్నారు. కాబట్టి మా ఓట్ల కోసమైనా ఖచ్చితంగా మా దగ్గరకు వస్తారన్న ఉద్దేశంతోనే వాళ్ళు సమ్మెకు వెళ్తున్న కారణాలు కనిపిస్తున్నాయి. అంగన్వాడీలు మాత్రం చాలా తీవ్రంగా ఉద్యమం చేస్తున్నారు. రేపు అంగన్వాడీ ఉద్యమంలో భాగంగా దున్నపోతులకు వినతిపత్రం ఇచ్చే వినూత్న నిరసన కూడా చేపట్టారు. ప్రభుత్వానికి ఎంత చెప్పినా వినట్లేదు కాబట్టి ఈ కార్యక్రమాన్ని వాళ్ళు చెప్తున్నారు. ఏదైతే సిఐటియు కార్మిక సంఘాలు పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేస్తున్నారో వాళ్ళు జనవరి 6వ తారీఖు నుంచి ఏఐటీయూసీ కూడా ఇందులో కలుస్తుంది. ఈలోగా సమస్యలు పరిష్కారం అవుతాయంటే ముఖ్యమంత్రి చాలా భీష్మించి కూర్చున్నారు. నేను ఏదైతే సంక్షేమ పథకాలు అమలు చేస్తానో సంక్షేమ పథకాలు గెలుస్తాయన్న ధీమా వైసీపీలో ఉంది. కానీ ఎమ్మెల్యేలు మాత్రం భయపడుతున్నారు. నియోజకవర్గాలకు వెళ్ళేందుకు చుట్టుముడుతున్నారు. నిన్నటి రోజునే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇళ్లను చుట్టుముట్టారు కాబట్టి ఎమ్మెల్యేలు ఒకంత భయపడుతున్నారు. కానీ ముఖ్యమంత్రిలో మాత్రం ఖచ్చితంగా ధీమా కనిపిస్తోంది. ఇదే నేపథ్యంలో వీళ్ళందరికీ కూడా టీడీపీ, జనసేన, ఆమ్ ఆద్మీ, బీజేపీ పార్టీలు మద్దతు ప్రకటించాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు జరిపి ఎవరైతే ఆందోళన చేస్తున్నారో ఆందోళన చేస్తున్న ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలతో చర్చలు జరుపుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో ప్రభుత్వంపై ముప్పేట దాడి జరుగుతోంది. మరికొన్ని సంఘాలు కూడా సమ్మెకు సిద్దమవుతున్నాయి. జనవరి 2, 3 తారీఖుల నుంచి కూడా మరిన్ని ఉద్యోగ సంఘాలు సమ్మెలోకి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ 3వ తేదీన కాకినాడ జిల్లా పర్యటన ఉంది. ఆ పర్యటనను పురస్కరించుకుని ఏదైనా అంగన్వాడీలు లేదంటే పారిశుద్ధ్య కార్మికులకి శుభవార్త చెప్పే అవకాశం ఉంది. మౌనిక, అయితే సాంబశివరావు, ఇప్పుడు న్యాయమైన డిమాండ్ అని ఒక పక్క వాళ్ళు చెప్తున్నప్పటికీ నిజంగానే ఇవి న్యాయమైన డిమాండ్గా పరిగణించవచ్చా, లేదంటే అవకాశం ఉంది కాబట్టి ట్రై చేస్తున్నారనుకోవచ్చా? అంటే మీరు చెప్పినట్లుగా ప్రభుత్వం కనీస వేతన చట్టం అనేది అమలు చేయాలి. దానికోసం కార్మిక శాఖ ఉందో అది కూడా ప్రభుత్వ కార్మిక విభాగం కాబట్టి ఇప్పుడు ఏదైతే పారిశుద్ధ్య కార్మికుల సమ్మెను మానవీయ కోణంలో పరిశీలిస్తే వాళ్ళకి అలవెన్సులతో కలిపి 18,000 ఇస్తున్నారు. వీళ్ళంతా కాంట్రాక్ట్ ఉద్యోగులు. అదే పర్మనెంట్ అయిన ఉద్యోగులకి అయితే 42,000 జీతం ఇస్తున్నారు. సుప్రీంకోర్టు ఇటీవల ఒక తీర్పు చెప్పింది సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని. పురపాలక సంఘాలు లేదా నగరపాలక సంస్థలో పనిచేస్తున్న పర్మనెంట్ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు 42,000 తీసుకుంటుంటే అదే పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు కేవలం 12,000 తీసుకుంటున్నారు. 12,000తో పాటు హెల్త్ అలవెన్స్ కింద 6,000 ఇస్తారంటే 18,000. ఈ 12,000 రెగ్యులర్ గా ఇస్తున్నారు తప్ప మిగిలిన 6,000 4 నెలలకు 5 నెలలకు ఒకసారి ఇస్తున్నారు. కాబట్టి సుప్రీంకోర్టు ఆదేశాలు లేదా కార్మిక చట్టాలు పరిగణలో తీసుకుంటే ఖచ్చితంగా కనీస వేతనాలు అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అంగన్వాడీలు కూడా అదే కోరుతున్నారు. కేవలం 11,500 రూపాయలు ఇస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా పనిచేస్తున్నామని ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిందో సచివాలయ వ్యవస్థ,
వాలంటీర్ల వ్యవస్థ, వాలంటీర్లకు ఇచ్చేది కేవలం 5,000, వాళ్ళకి గౌరవ వేతనం అని చెప్పారు. వాళ్ళు కూడా 10,000కి చేయండి, ఉద్యోగాలు పర్మనెంట్ చేయాలని వాళ్ళ డిమాండ్ కూడా ఉంది. కార్మిక చట్టాల ప్రకారం, ప్రభుత్వ నిబంధనల ప్రకారం, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఖచ్చితంగా జీతాలు పెంచాలన్నది ఉద్యోగ సంఘాలు చెప్తున్న విషయం. మౌనిక. రైట్ సాంబశివరావు, థ్యాంక్స్ ఫర్ యువర్ డీటెయిల్స్.